తర్వాత మా వాళ్ళ కష్టార్జితంగా కృష్ణాపురం వాళ్ళైతేనేమి శ్రీనివాసపురం అయితేనేమి తిరుపతి జిల్లాలో, తర్వాత ఇక్కడ కావలి మండలంలో చెన్నైపాలెం అయితేమి వాళ్ళు సావు బతుల మధ్య కొట్టించుకొని వాళ్ళు తండించుకొని రాళ్ళతో కొట్టించుకొని వాళ్ళు బోట్లు పట్టారన్న. పెట్టిన తర్వాత మేము 4 గ్రామాలు 4 జిల్లాల గ్రామాలు 160 గ్రామాలు మేము మాట్లాడుకుని రోజు ఒక గ్రామం కాపలా ఉంటున్నాం. రోజుకు ఒక గ్రామం కాపలా ఉండి వాటి భద్రత కోసంగా మేము ఉందామంటూ మాట్లాడుకున్నాం. ఎప్పుడంటే ఆగస్టు 16వ తేదీన మీటింగ్ వేసుకున్నాం. మేము 4 జిల్లా గ్రామ పెద్దలు వేసుకుని రోజు గ్రామాలు కాపాడాలనుకున్నాము. ఈ లోపల మెరైన్ పోలీస్ అయితేనేమి సివిల్ పోలీస్ అయితే మత్స్య డిపార్ట్మెంట్ వీళ్ళంతా వచ్చి మీ కాపలా అవసరం లేదు, మేము షీల్డ్ చేస్తున్నాం, దాన్ని మా భద్రత ఉంది, మేము రోజుకి 5 మంది పోలీసులు సివిల్ పోలీసు మెరైన్ పోలీసులు కోర్టు పెట్టి కాపలా ఉంటున్నాము, మీ సలహా మాకు అవసరం లేదు, మాది మా సోదరం అని చెప్పారన్న. అనుకోకుండా మొన్న మార్చి 16వ తేదీన ఆ బోట్లు మాయమైపోయిందన్న. మరి కోస్ట్ గార్డ్ ఏం చేశారు, మెరైన్ పోలీస్ ఏం చేశారు, సివిల్ పోలీస్ ఏం చేశారు, ఫిషీ డిపార్ట్మెంట్ ఏం చేసిందన్న? అంతా కలిసి కూడా మా మత్స్యకారుని ఇది మోసం చేయడం అన్న. అంటే ఎఫ్ఐఆర్ కట్టిన బోట్లను, సీజ్ చేసిన బోట్లను, అవునన్న, పోలీస్ కస్టడీలో ఉన్న బోట్లను, అవునన్న, ఈ బోట్లు వీళ్ళంతా కుంభక్కై అవునన్న, వీళ్ళే దొంగలించినారు. అవునన్న, అంతేనా? అవునన్న. మార్చి 12వ తారీఖున ఇక్కడ లోకేష్ వచ్చినాడు. అవునన్న. మార్చి 16వ తారీఖున బోట్ ఎగిరిపోయింది, బోట్ దొంగతనం జరిగింది.